గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎందరో అతిరథ మహారథులు ఈ వేడుకకి విచ్చేశారు. అందరికీ స్వాగతం. మనం సన్మానించబోతున్న ప్రముఖ వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీలో 3 సంవత్సరాల్లో వరుసగా 30 సినిమాలు తీసి 30 సినిమాలకు అవార్డులు కొట్టేసి ఈ రోజు మనందరి మధ్యలో సన్మానం అందుకోబోతున్న మిస్టర్ గవర్ రాజు గారు. ఒరే గవర్ రాజు, 3 ఏళ్ల నుంచి ఒకే కళ, చిరాకు దొబ్బుతుంది. ఓహో, అవార్డు కాదా? మిస్టర్ గణేష్, 3 years, సేమ్ డ్రీమ్, నో పిక్చర్, వాట్ టు డూ? ఏమా కోడెక్టర్ రామారావు సార్? ఏం చేస్తున్నావయ్యా? టిఫిన్ చేస్తున్నాను సార్. టిఫిన్ చేస్తున్నావా? నాకెవడూ పెట్టలేదు. అరే ప్రొడక్షన్ మేనేజర్, రెండింటికి వీర్రాజు, 4 బామ్మర్ది వీర్రాజు, బావా ఏం చేస్తున్నావురా? ఓనర్ రెంట్ కట్టు లేడని చెప్పు. లేడని చెప్పను కానీ అదే చెప్పేస్తాడు వీడు. చంపేస్తున్నారు. చూడలా సార్. ఏమే రామారావు, కడుపున టిఫిన్ తిన్నావా? తిన్నాను సార్. దా కూర్చో. సెటిల్ అవ్వు, పర్లేదులే. ఇప్పుడు విషయం ఏంటంటే రామారావు, 3 ఏళ్ళైంది ఈ ఊరు వచ్చి సినిమా తీద్దామని. అవును కదా సార్. సినిమా లేదు, ఏమీ లేదు, కానీ ఎకరాలు అమ్మేస్తున్నా రామారావు. ఎందుకంటే ఈ టిఫిన్లకని భోజనాలకని నీ అమ్మ కడుపు పక్కల నీ వల్లే కదరా మొత్తం ఎకరాలు ఎగిరిపోతున్నాయి అక్కడ. సార్, ఈ రోజు మోస్ట్ పవర్ఫుల్ డైరెక్టర్ వస్తున్నాడు సార్. ఏంటి అంత పవర్ఫుల్ డైరెక్టరా? సూపర్ డైరెక్టర్ అండి, ఆనందరామ్ గోఖలే గారు. ఒకసారి ఫోన్ ఇవ్వండి. చెయ్యవే బాబు, చెయ్యి. హలో ఇతడా సార్? ఇతడా వస్తున్నారా? వచ్చేయండి. వచ్చేస్తున్నారండి. బాబు, రోజుకి రెంట్లు పేరుపై కట్టుకోలేకపోతున్నారా? ఏదో ఒకటి చేసిన ఒడ్డున పడేరా. తప్పకుండా. రామారావు, నువ్వు టిఫిన్ తినడమైనా తీర్చుకోరా. డైరెక్టర్ గారు హలో, రాంబాబు, నేనయ్యా డైరెక్టర్ గోఖలేని. ఇక్కడికి వచ్చాను ప్రొడ్యూసర్ దగ్గరికి. సోఫా సెట్ అది చూస్తుంటే మంచి సౌండ్ పార్టీలా ఉందయ్యో. అరే ముట్టీలు చెప్పరా. ఇప్పుడు ఆ చరణ్ తేజ ప్రాజెక్ట్ అనుకున్నాగా, అది మనకొద్దు. ఎందుకంటే మనం ఫుల్ బిజీ కదా. ఏ రాంబాబు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏమయ్య రామారావు, బాగున్నావా? బాగున్నాను సార్. ఏంటి సంగతులు? సార్, ఈయన ప్రొడ్యూసర్ గౌర్రాజు గారు. నమస్కారం. రావాలండి, మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి చాలా అవసరం. ఓ ఎంఎస్ రాజు, ఓ దిల్ రాజు, ఓ గవర్ రాజు, మీకు చాలా రుణపడి ఉంటాను సార్. ఇంతకీ మన ప్రొడక్షన్ మేనేజర్ నా బామ్మర్ది. నమస్కారం. వీర్రాజు. మిగతా ముగ్గురేరి? వక్కనే. మరి 4 సార్లు చెప్పావే. అలవాటు. ఇప్పుడు మనం కథ చెప్పేసుకుందామండి. తప్పకుండా అండి, కూర్చోండి. ఇప్పుడు గవర్ రాజు గారు, మీకు కథ క్లాసా మాసా అవార్డా? నాకు 3 కావాలి. ఏమా రామారావు, గవర్ రాజు గారు తెలియనోరే. మనం ఎర్రబాబు కనుక్కున్నామే, ఆ కథ చెప్పేద్దామా? బాగుంటదా? ఓపెన్ చేస్తే ఏమా రామారావు, ఇప్పుడు చెన్నైకి 2 టికెట్లు, ఈ మావిడకి ఏదో షాపింగ్ ఉందంట అక్కడ. ఓపెన్ చేస్తే ఇంతకీ ఫుడ్ చెప్పారా? ఎన్వి అయితే బెటర్ మనకి. ఏమా రామారావు, తెలుసుగా, బంజారా. ఓపెన్ చేస్తే రామారావు, ఇప్పుడు ఓ సైట్కి అడ్వాన్స్ ఇవ్వాలయా. ఎంత? 1,00,000. ఏమే రామారావు, ఓపెన్ చేయకుండానే 2 లక్షలు బిల్ చేశాడు. క్లోజ్ చేసేసరికి ఎంత అవుతుందో ఏమో. ఏమా రామారావు, ఏంటి ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, మీరు చెప్పండి గోఖలే గారు. ఇంట్రెస్ట్ గా వినండి అయ్యా. ఓపెన్ చేస్తే ఒక అడవి. రేయ్, ఇంకా కథే చెప్పలేదు మా బామ్మర్ది. నువ్వు బయటికెళ్ళు. బయటికి. వినండి. అడవిలో చెట్టుపైన పులి, కిందో మడిసి. టైటిల్ ఓ పులి ఓ మడిసి. పులి ఓ మనిషా? మీరు చెప్పండి.
పులి మడిసి పైకి దూకింది. మడిసి పరిగెడుతున్నారు 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 ఏటా రామారావు ఏంటి సంగతులు? పరిగెడుతున్నారు 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 సిటీలో బాగా ట్రాఫిక్ ఎక్కువైందా రామారావు? పరిగెడుతున్నారు 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 ఏమే ఫుడ్ వచ్చేస్తుందిగా. పరిగెడుతున్నారు 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 ఇంటర్వెల్. ఇంటర్వెల్లా? చెప్పండి చెప్పండి, బాగుంది చెప్పండి. పులి గాల్లో ఉంది, మడిసి గాల్లో ఉన్నాడు. పులి మడిసిని పట్టుకుంటుందా పట్టుకోదా అన్న సస్పెన్స్ లో ఇంటర్వెల్ వేసేసుకుంటున్నాం. వాట్ ఇస్ అంటే పాటలు ఏమైనా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ సార్. గవర్రాజు గారు పాటలదే ఉందండి. ఇప్పుడు 3 పాటలు వేసుకోవచ్చు. అందులో మొదటి పాట పులి పరిగెడుతున్నప్పుడు పులి పాయింట్ ఆఫ్ లో పాట ఎలా ఉంటుందో చూద్దాం. నే పట్టుకుంటానా నే పట్టుకోనా నే పట్టుకుంటానా నే పట్టుకోనా ఇది పులి ఆడే వేట 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 వేట. ఇప్పుడు మడిసి పాయింట్ ఆఫ్ వ్యూలో పాట అది ఎలా ఉంటుందో చూడండి. నే దొరుకుతానా నే దొరకనా నే దొరుకుతానా నే దొరకనా ఇది మడిసి ఆడే ఆట 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 ఆట. ఏ మరి మూడోది ఎలా ఉంటదండి? మీ భావం నాకు అర్థమైందండి. రామారావు మీ గవర్రాజు గారు మంచి మూడో సాంగ్ మంచి మసాలా సాంగ్ అండి. ముమైత్ ఖాన్ లాంటి ఒక ఆడపులి మొగపులి పైన ఇమాజినేషన్ సాంగ్. పులి రాజా వేర్ ఆర్ యు ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యు. ఇంగ్లీష్ పాట ఎందుకండి? నంది రాకపోయినా ఆస్కర్ వస్తుందండి. ఆస్కర్. The Oscar award for the best filmmaker goes to Mr. Gawa. Raju. Mr. Gawa. రాజు. Gawa. రాజు. Gawa. రాజు. ఇంతవరకు సినిమానే లేదు, పైగా ఆస్కార్ ఒకటి. ఎలా ఆ గొడ్డ దించేయండి. మరి సెకండ్ హాఫ్? గవర్రాజు గారు ఫస్ట్ హాఫ్ స్టార్ట్ చేసి పోతా ఉంటే సెకండ్ హాఫ్ వచ్చేద్ది. అంటే ముందో మాట అనుకుంటే మీకు అర్థం కావట్లా. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ స్టార్ట్ చేసి పోతా ఉంటే సెకండ్ హాఫ్ వచ్చేద్ది. అంటే నాకు థాట్ వచ్చింది, చెప్పమంటారు? ఒక్క నిమిషం. రాంబాబు, ఎవరయ్యా నీకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ కథలో ఇన్వాల్వ్ కావట్లేదనింది? ఇక్కడ తురుపు ముక్క రాజమండ్రి నుంచి వచ్చారు గవర్రాజు గారని ప్రొడ్యూసర్స్ అందరినీ సర్దుకోమను. మీరు చెప్పండి. అంటే ఫస్ట్ హాఫ్ అంతా పులి మనిషి వెనకాల పడింది కదా, సెకండ్ హాఫ్ మనిషి పులి వెనకాల పడితే ఏమంటారు? ఇదేనండి ఇదే ఈ రోజు తెలుగు సినిమా చరిత్రలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిన రోజు. అరే నేను ఫస్ట్ హాఫ్ చెప్తే మీరు సెకండ్ హాఫ్ చెప్పారు. హౌ కెన్ యూ డూ ఇట్ గవర్రాజు గారు? మనం సినిమా చేస్తున్నాం, కథ మీ పేరు వేసుకోండి, నేను బాబుకు ఫోన్ చేస్తున్నాను. మైండ్ బ్లోయింగ్ యార్. అరే బాబు ఎక్కడున్నావు? ఇప్పుడు చాంబర్ పక్కన అపార్ట్మెంట్ 202 వచ్చాయి అర్జెంట్. రామారావు సంగీత విద్వాంసులు విలువ రేపే ఇమ్మీడియట్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నామండి. కానీ మీరు టూ మచ్ అండి గవర్రాజు గారు. అరే టోటల్ స్టోరీనే మార్చేశారు మీరు. సినిమా మాత్రం అరే సినిమా మాత్రం